ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చుక్కలేదు సార్. రాష్ట్ర ప్రజలు గమనించండి. తప్పు మాట్లాడాము, తప్పు చేశాము అని ప్రతి ఒక్కళ్ళలో పశ్చాత్తాపం లోపల నుంచి తనుకొస్తుంది. కదిలిస్తే ఏడ్చేటట్టున్నారు అందరూ కూడా. నేను చాలా స్పష్టంగా వాళ్ళ ముఖంలో హావభావాలు గమనించా. ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు. ప్రతి వాడి కళ్ళల్లో భయం, ఒక్కడి ఫేస్లో నవ్వు లేదు. ఒక పాప భీతి ప్రతి క్షణం మాటల్లో కనబడుతుంది. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. అయ్యో వెంకటేశ్వర స్వామి మీద రాంగు బట్టను నొక్కామే, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద రాంగు బట్టను నొక్కామే, అనవసరంగా కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా రిపేర్ చేయాలంటే సార్, నిజంతోనే రిపేర్ చేయాలి సార్. ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో చేయలేరు ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకోండి, ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో మాఫీ చేయాలని చూస్తే ఇంకో అబద్ధం ఈ అబద్ధాలతోటి మీ పార్టీలు కుప్ప కూలిపోతాయి. బికాజ్ వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ పార్టీల మీద, మీ జీవితాల్లో మొదలైంది.